శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇప్పుడు ముండకోపనిషత్తులో ప్రవేశిస్తున్నాం. ఇంతకు పూర్వం ఈశ, కేన, కట, ప్రశ్న ఉపనిషత్తుల్ని యథాశక్తిగా తెలుసుకున్నాం, అంటే నేర్చుకున్నాం. ఇంకా అందులో నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఆ మాటకు వస్తే ఉపనిషత్తుల్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను అని చెప్పడం అసంభవం, అసాధ్యం. ఎంతవరకైనా అది సాధ్యం కాదు, అలా చెప్పరు కూడా. అంటే అర్థం ఏమిటి? ఎన్నిసార్లు ఆ ఉపనిషత్తుని పారాయణం చేసినా, అధ్యయనం చేసినా, ప్రవచనం చేసినా, అధ్యాపనం చేసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అని దాని అర్థం. ఎందుకని కారణం అంటే అది సాధకుల యొక్క జీవిత లక్ష్యం కాబట్టి. జీవిత లక్ష్యం జీవితం అంతా నెరవేర్చబడవలసినటువంటిదే. ఆ లక్ష్యం అంటే అదే, అంతే తప్ప జీవిత లక్ష్యం ఒక రోజుతో అయిపోవటం అనేది దానికి ఉండదు. కాబట్టి ఇది యావజ్జీవితం ఈ ఉపనిషత్తులను గురించినటువంటి భావన నిరంతరం సాధకుడు చేస్తూనే ఉంటాడు. ఆ దృష్టితో మనం ఈ మాట చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ముండకోపనిషత్తులో ప్రవేశిస్తున్నాం. దీని గురించి ముందు కొన్ని మాటలు చెప్పుకోవాలి అంటే మనం వేరే చెప్పుకోవక్కర్లా. ఎందుకని? శంకర భగవత్పాదులే తమ భాష్యంలో ఈ ముండకోపనిషత్తుకి మొదట కొన్ని విషయాలు ప్రస్తావించారు. దాదాపు 10 విషయాల వరకు ఆయన ప్రస్తావించారు. ఆ 10 విషయాల్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే, ఆయన మాటల్లోనే నేర్చుకున్నట్లయితే, ఇంకా మనకి ఈ ఉపనిషత్తుకి సంబంధించిన వేరే ఉపోద్ఘాతం అనేది అవసరం లేదు. ఎందుకని అంటే అందులోనే కలిసి వస్తుంది. ఏమంటున్నారు ఆయన? బ్రహ్మాదేవానాం ఇత్యాద్య ఆధర్వణోపనిషత్తు. బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ అని ప్రారంభమయ్యేటటువంటి ఈ ఉపనిషత్తు ఉన్నదే, దీనికి పేరేమండి? పేరు మీరు ఏదైనా పెట్టుకోండి. ఇక్కడి నుంచి మొదలైనటువంటి బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ ఈ మంత్రంతో మొదలైనటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి అధర్వణ వేదానికి చెందినటువంటివి కాబట్టి దీనికి అధర్వణోపనిషత్తు అని పేరు. ప్రశ్నోపనిషత్తు కూడా అధర్వణోపనిషత్తే. సరే, బ్రహ్మాదేవానాం ఇత్యాద్య అంటే ఈ మంత్రవర్ణంతో ప్రారంభమయ్యే ఈ ఇది ఆధర్వణోపనిషత్తు. తర్వాత రెండో విషయం చెప్తున్నారు, అది సంబంధాన్ని గురించి. ఏమిటి ఆ సంబంధము అంటే ఏమని చెప్తున్నారు? అస్యాశ్చ ఉపనిషత్తు అనేది స్త్రీలింగ పదం కాబట్టి, రమా ఆకారాంత స్త్రీలింగంలాగా. కాబట్టి అస్యాశ్చ ఈ ఉపనిషత్తుకి విద్యా సంప్రదాయ కర్తృ పారంపర్య లక్షణ సంబంధం ఆదావేవ ఆహ స్వయమేవ స్తుత్యర్థం. ఈ ఉపనిషత్తు మొదట్లో 2-3 మంత్రవర్ణాల్లో ఒకానొక విశిష్టమైనటువంటి పరంపరని చెప్పింది అంటున్నారు. ఏమిటా పరంపర అంటే విద్యా సంప్రదాయ కర్తృ పారంపర్య లక్షణ సంబంధం. ఈ ఉపనిషత్తుకి బ్రహ్మ విద్యా ప్రవచన సంప్రదాయ కర్తృత్వం అనేది గురు శిష్య పరంపరాగతంగా ఉన్నది.
అలా గురు శిష్య పరంపరాగతం అని చెప్పటం మూలాన ఉపనిషత్తులో ఉండేటటువంటి విషయాన్ని స్తుతించినట్లవుతుంది. ఆ స్తుతి నిమిత్తంగా ఆ స్తుతిని చేయటం కోసం ఉపనిషత్తే మొదటి 2-3 మంత్రవర్ణాల్లో అదే విషయాన్ని చెప్తున్నది. అదే అంటే అర్థం ఏమిటనమాట, ఈ ఉపనిషత్తు ప్రశ్న ఉత్తర రూపంగా గురు శిష్యుడు ప్రశ్నలు అడిగితే గురువు సమాధానం చెప్తే ఇది పరంపర. గురు శిష్య పరంపరే వేద ధర్మం. వేదం అదే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిఢవిల్లుతూ వచ్చింది. వేదానికి ఏమాత్రం లోపం ఎక్కడ ఏ కాలంలోనూ ఏర్పడలేదు. లోపం ఏర్పడుతుంది, వేదాలన్నీ ఇప్పటికే చాలా పోయినాయి, ఇంకా ఉన్న శాఖలు కూడా పోతాయి అనే భయంకర పరిస్థితులు వచ్చినా కూడా అవి ఆ వేద మాత అలాగే నిలబడి ఉన్నది, మనని అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ విధంగా విద్యా సంప్రదాయ కర్తృపారంపర్య లక్షణ సంప్రదాయం అంటే బ్రహ్మ విద్యా ప్రవచన సంప్రదాయం. సంప్రదాయం అంటే తనలో ఉన్న విషయాన్ని మరొకరికి అందించటం. అది గురువుగారు చేస్తాడు. శిష్యుడు ఆ గురువుగారు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చెప్పింది ఎవరిక్కడ, నిలబెట్టింది ఎవరిక్కడ? ఇదిగో ఈ ముండకోపనిషత్. ఈ కర్తృత్వం అనేది ఎలా వచ్చింది మనకి అంటే గురు శిష్య పరంపరాగతంగా వచ్చింది. ఇది స్తుతిపరంగా ఉన్నది. ఆ గురు పరంపర నిమిత్తాన్ని ఉపనిషత్తే మొదట 2-3 మంత్రాల్లో చెప్పింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే ఈ ఉపనిషత్తు గురు శిష్య పరంపర స్థితిని నిలబెట్టేది అని అర్థమైంది. ఒకటి, దాని మూలాన ఉపనిషత్తు బోధించబోయే బ్రహ్మ విద్య యొక్క మహత్వం, గొప్పతనం ఏమిటో మనకి తెలుస్తున్నది. ఆ విషయం గొప్పదైతేనే మనం దాని జోలికి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి దాన్ని చదివి దానివల్ల ఫలితాన్ని పొందుతాం. అది ఉపయోగం. దాన్ని ఇంకొంచెం వివరించి చెప్తున్నారు. ఏమని? ఏవం హి మహద్భిః. ఇలా గురు శిష్య పరంపరాగతమైన ఈ పద్ధతిని నిలబెట్టిన వాళ్ళు సామాన్యులు కాదయ్యా, మహద్భిః, చాలా గొప్పవారు వాళ్ళు. పరమ పురుషార్థ సాధనత్వేన. ఎందుకు ఈ పరిస్థితికి వాళ్ళు వచ్చారు అంటే పరమ పురుషార్థాన్ని సాధించుకోవాలి. అది మానవుడి యొక్క జీవిత లక్ష్యం. అది ఈ జన్మలో నెరవేరుతుందా లేదా అన్నది విషయం కాదు. నువ్వు ఆ మార్గంలో ఉన్నావా లేదా అనేదే మార్గం. ఆ మార్గంలో ఉంటే ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుతావు. అంటే ఈ జన్మకే కాకపోయినా 100 జన్మల తర్వాత అయినా చేరుతావు. నువ్వు అసలే మార్గంలో లేకపోతే ఎక్కడికి పెడతావు? ఉన్న చోటే ఉంటావు. అదే ఏవం హి మహద్భిః పరమ పురుషార్థ సాధనత్వేన గురుణా ఆయాసేన లబ్ధ. ఈ పరమ పురుషార్థ సాధనం అంటే చాలా అదేం తేలికైన విషయం కాదయ్యా. చాలా ప్రయాసం ఉంది అందులో. ఎంతో కష్టపడాలి. శారీరకమైన కష్టం కాదు, ఇది మానసికమైన కష్టమే. ఎంతో దీక్ష ఉండాలి, ఎంతో పట్టుదల ఉండాలి, మరి ఎంతో ఆ మనోబలం ఉండాలి. అవి ఉంటేనే ఈ విద్య నీకు లభిస్తుంది అని చెప్పటం అన్నమాట. ఇది సంబంధాన్ని గురించి చెప్పారు. సరేనండి, ఎంత ప్రయాసపడి ఈ విద్యని సాధకుడు నేర్చుకుంటాడు, బాగానే ఉంది. ఏమిటి ప్రయోజనం అంటే ప్రయోజనేనతు విద్యాయాః సాధ్య సాధన లక్షణ సంబంధం ఉత్తరత్ర వక్ష్యతి భిద్యతే హృదయ గ్రంథి ఇత్యాదిన. ప్రయోజనాన్ని ఇదే ఉపనిషత్తులో తర్వాత చెప్తున్నారు. ఏమిటి ప్రయోజనము అంటే నువ్వు పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి ఏవి నీకు అడ్డం పడుతున్నాయో. ఏవి అడ్డం పడుతున్నాయి అంటే నీ హృదయంలో ఉండే గ్రంథులు అంటే ముడులు, పీఠముడి. ఆ ముడి నీ హృదయంలో ఉన్నంతకాలం నీకు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోనియకుండా
అనవసరమైన విషయాల మీదకి నీ ఇంద్రియాలని పంపించే విధానం జరుగుతుంది. మరి ఎలాగా అంటే ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవటం వలన భిద్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి ఆ గ్రంథులు ముడులు భిద్యంతే భేదింపబడిపోతాయి, విడివడిపోతాయి. ఎప్పుడు అంటే ఆ ముడులు విడివడిపోయినాయి అంటే అవిద్య పోయిందని అర్థం. అవిద్య పోతే వచ్చేది విద్యే, చీకటి పోతే వచ్చేది వెలుగే. వెలుగు రాబోతూ ఉంటేనే చీకటి పోతుంది, చీకటి దానంతరం అది పోదు. వెలుగు వస్తున్నది అంటూ ఉండగానే చీకటి పోతుంది. అలాగే మనం బ్రహ్మ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ చీకటి పోతూనే హృదయ గ్రంథులన్నీ అవి అక్కడ విడివడిపోతాయి. ఇది ప్రయోజనం. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే ఈ సందర్భంలో అపర విద్యా శబ్దంచే చెప్పదగినది ఋగ్వేదాధికాలు. ఆ విద్యలతో సంసారానికి కారణమైన అవిద్యా దోషాన్ని పోగొట్టి, అంటే హృదయ గ్రంథి ఎప్పుడు భిద్యం అవుతుంది అంటే అవిద్య పోతే. ఈ అవిద్య దేనివల్ల? అవిద్య వలన అవిద్యను పోగొట్టుకోవటానికి నువ్వు చాలా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటే అది చెప్తున్నారు. అత్రచ అపరశబ్ద వాచ్యాయాం ఋగ్వేదాది లక్షణాయాం విధి ప్రతిషేధ మాత్ర పరాయాం విద్యాయాం సంసార కారణ అవిద్యాది దోష నివర్తకత్వం నాస్తి ఇది. మొట్టమొదటి ఉపనిషత్తు చెప్పింది, 2 విద్యలు చెప్పింది. అదే మాట మనకి ఈ ఉపనిషత్తు తర్వాత వెంటనే చెప్తుంది. ముండకోపనిషత్తు ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మ విద్యను బోధించి నువ్వు మోక్షాన్ని పొందటానికి కావలసిన తత్వాన్ని నీకు ఉపదేశించడానికి వచ్చిందని చెప్పారు. దానికి ఎన్ని పద్ధతులో చెప్తున్నారు? 2 పద్ధతులు ఉన్నాయని చెప్పారు. అలా బోధించే బ్రహ్మ విద్యను బోధించే విద్యలు 2 ఉన్నాయని చెప్పారు. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ ముండకోపనిషత్తే చెప్పబోతోంది మనకి. చెప్పబోతుంటే అందులో ఇప్పుడు భగవత్పాదులు ఏమంటున్నారు? 2 విద్యలు చెప్తామయ్యా, నువ్వు అసలు అపరా విద్యతోటే ప్రారంభం చెయ్యాలి. దాంట్లో బాగా నిష్ణాతుడు అయిన తర్వాత నువ్వు సహజంగానే నీ అంతటి నువ్వే పరావిద్యలో ప్రవేశిస్తావు. అక్కడ ఎవరు నీకు చెప్పక్కర్లేదు. కానీ నువ్వు పొరపాటు పడితే మాత్రం ఆ పొరపాటు నిన్ను వదిలిపెట్టదు. నువ్వు అపర విద్య వలననే మోక్షం పొందేస్తాననుకుంటే కాదు. అపర విద్య ఏం చేస్తుంది? నిన్ను పరవిద్యకి తగిన వాడిని అర్హుణ్ణి చేస్తుంది. అపర విద్య లేకపోతే పరవిద్య దృష్టి నీకు కలుగుతుందా కలగదా అంటే అది దాని గురించి మేము ఇప్పుడు ఏం చెప్పం. కానీ అపర విద్య యొక్క ఒక ప్రయోజనం ఏమిటయ్యా అంటే పరవిద్య యొక్క ప్రాముఖ్యతను నీతోటి గుర్తింపజేయటం. అయితే పరవిద్యకి అపరవిద్య అవసరమా అనేది ఆ ప్రశ్న తర్వాత మేము విచారిస్తాం, చెప్తాం, ఆలోచించి చెప్తాం. దానికి అలా ఉంచు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు కేవలం మేము 2 విద్యలని చెప్తున్నాం కదా, అపర విద్య పరవిద్య అని. కేవలం అపర విద్యనే పట్టు కూర్చుంటావేమో, అది కుదరదు. అత్ర చ అపర విద్య అపరశబ్దవాచ్యాయాం ఋగ్వేదాది లక్షణాయాం విధి ప్రతిషేధ మాత్ర పరాయాం విద్యాయాం అపర విద్య అనే పేరుతో ఒక విద్య చెప్పాము. దానికి అది లక్షణం ఏమిటి అంటే ఋగ్వేదాదులే దానికి లక్షణం. అంటే ఏం చెప్పినాయి? నిత్యము వేదోదితమైన కర్మను నిర్వహించు, యజ్ఞయాగాదులు చెయ్యి, నీకేవి చెప్పబడ్డాయో అవి చెయ్యి. అది అయిన తర్వాత ఉపాసన చెయ్యి. ఈ రెండింటినీ నిత్యం వదిలిపెట్టద్దు. అది చెప్పి అందులో ఏమున్నాయి? విధి నిషేధ మాత్ర పరాయం. ఇదిగో నువ్వు ఈ విధులే చెయ్యాలి, ఇవి చేయకూడదు. విధి నిషేధం ఈ 2 ఉన్నటువంటి ఋగ్వేదాదులన్నీ 4 వేదాలు నీకు ఈ పద్ధతినే చెప్పినాయి. దీనికి ఏం విద్య అని పేరు పెట్టింది? వేదమే అపర విద్య అని పేరు పెట్టింది. అంటే అపర విద్య అనే దానికి లోకంలో ఒక చెడ్డ పేరు ఉంది.
ఆ చెడ్డ పేరుని మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోకూడదు. అపరవిద్య పరవిద్య అన్నారు అంటే అందులో అపరవిద్య అనేది తక్కువదని, పరవిద్య గొప్పదని. కాబట్టి నేను అపరవిద్యను వదిలేసి పరవిద్యనే గ్రహిస్తానని అనుకోవటం తప్పు. అది అనాలోచితం. అది కాదు భగవత్పాదుల ఉద్దేశం అది కాదు, వేదం యొక్క ఉద్దేశం, ఉపనిషత్తు యొక్క ఉద్దేశం కూడా అది కాదు. నువ్వు అది ఏమిటి మరి ఏమవుతుంది అంటే అందులో నీకు సంసార కారణ అవిద్యాది దోష నివర్తకత్వం నాస్తి. అది తెలుసుకో. నీకు సంసారాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకొచ్చి నీ నెత్తిన పడేయటం, ఆ సంసారాన్ని నీ మీద నువ్వు సంసారంలో మళ్ళీ వచ్చి నువ్వు పడకుండా ఉండటం అనేది నువ్వు అపరవిద్య వల్ల సాధించగలుగుతాను అనుకుంటే అది కుదరదు. నువ్వు అపరవిద్యలో ఉండవలసిందే, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించవలసిందే, ఉపాసనా కార్యక్రమం చేయవలసిందే. కానీ దానివల్ల నీకు సత్వశుద్ధి ఏర్పడుతుంది, మోక్షం మాత్రం పూర్తిగా రాదు. అంతకుముందు ప్రశ్నోపనిషత్తు చెప్పింది కదా, దక్షిణాయన చాంద్రమస లోకం, తర్వాత ఉత్తరలో తర్వాత సౌరలోకం, వీటన్నింటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు, అక్కడ సంపాదించుకున్న పుణ్య ఫలితం అనుభవించి అని చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ మనుష్య జన్మని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేవే, కానీ లక్ష్యం వైపుకి తీసుకెళ్ళే దారిలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే స్వయమేవ ఉక్త్వా పరాపర విద్యాభేద కారణపూర్వకం అవిద్యాయామంతరే వర్తమానా అని చెప్తున్నది కూడా ఇదే ఉపనిషత్తు చెప్తుంది. అపరా విద్యను చెప్పి ఇది అవిద్యయ్యా, ఇందులోనే వర్తమానాహ ఉంటూ ఉన్నట్లయితే నువ్వు పర్యంతి మూఢాహ ఇందులోనే తిరుగుతూ ఉంటావు అని కూడా చెప్పింది. ఉపనిషత్తు ఎక్కడా కల్లా కపటం అనేది ఉండదు. నిర్ద్వంద్వంగా ఏ విధమైన మొహమాటం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టు స్పష్టంగా చెప్తుంది వేదం ఎప్పుడు. కాబట్టి అది దీని యొక్క ప్రయోజనం. సరే, ఇంతవరకు బాగానే చెప్పారు. తదా పరప్రాప్తి సాధనం సర్వసాధన సాధ్య విషయ వైరాగ్య పూర్వకం గురుప్రసాద లభ్య బ్రహ్మ విద్యామాహ. చూడండి ఎలాగా ఎక్కడ మొదలెట్టి శంకర భగవత్పాదుల వారు ఒక విషయం చెప్పటం మొదలు పెడితే ఒక వాక్యం వస్తుంది. అది ఆ రీజనింగ్ అనేది, ఆ విషయ విశ్లేషణం అనేది ఒకానొక క్రమ పద్ధతిలో వస్తుంది. ఏం చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా? ఈ ఆధర్వణోపనిషత్తు అయ్యా, ఇది ముండకోపనిషత్తు, ఇదేమో గురు శిష్య పరంపర లక్షణాలతో కూడుకొని ఉన్నది. మీరు ఎలా చెప్పగలరండి? ఉపనిషత్తే స్వయంగా 2-3 మంత్రాల్లో ఆ గురు శిష్య పరంపరను చెప్తుంది. మీరు చదువుకోండి, తెలుస్తుంది మీకు అని చెప్పి, ఇలా మహానుభావులైనటువంటి వాళ్ళే గురు శిష్య పరంపరలో పాల్గొని ఆ విధంగా ఆ విద్యని గురు శిష్య పరంపరగా లోకంలో తీసుకొచ్చారు. అందువలన ఏమవుతుంది? ఇది గురుణ ఆయాసేన లబ్ధ విద్య, ఇది విద్యనే స్తుతిస్తోంది. అంతేగాని ఒక వాక్యంలో ఒకటి చెప్పి భగవత్పాదులు మరొక వాక్యంలో మరొకటి చెప్పి అలా ఉండదు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వినే వాళ్ళ యొక్క బుద్ధిని ప్రరోచనం చేయటం కోసం, ఆ బుద్ధిని నిశ్చితపరచటం కోసం, బ్రహ్మ విద్య మీద ఆకర్షణని కలిగించటం కోసం విద్యని స్తుతిస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే ప్రయోజనం కూడా చెప్తున్నారు. ప్రయోజనం చెప్పకపోతే ఎలాగా? ఆ వరుస వస్తుంది. ప్రయోజనం ఏమిటయ్యా అంటే భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వసంశయా తస్మిన్ దృష్టే పరావరే. అది నీకు ప్రయోజనం. నీ హృదయ గ్రంథులన్నీ అక్కడ శిథిలం అయిపోతాయి, ఇంకా నీకు అడ్డంకులు ఏమీ ఉండవు. తర్వాత ఇంకొక మాట చెబుతాం, నీవు ఆ మోక్షం నువ్వు సాధించాలి అంటే నీకు 2 విద్యలు చెప్తామని చెప్పాం కదా, అపరావిద్య పరావిద్య. ఇందులో నువ్వు 2 ముఖ్యమైనవే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనుకోవద్దు. కానీ అందులో అపరావిద్య మాత్రమే నువ్వు పుచ్చుకొని వేలాడతానంటే వేలాడు, ఈ జన్మ సరిపోదు నీకు. ఇలా కొంతకాలం ఇక్కడ ఒక జన్మకి పరిమితం అన్నది లేదు. కాబట్టి
అపర విద్యలో నువ్వు ఆరితేరిన కొద్దీ నీకు నీ మనస్సు పరవిద్య వైపుకి వెళుతుంది అనే మనస్సులో భావం, ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ఏం చెప్పింది? అపర విద్య యొక్క ప్రయోజనం పరిమితమేనయ్యా, నీ లక్ష్యాన్ని అది సాధించలేదు అని చెప్తూ ఇప్పుడేమంటున్నారు? పరప్రాప్తి సాధనం సర్వసాధన సాధ్య విషయ వైరాగ్య పూర్వకం గురుప్రసాద లభ్యాం బ్రహ్మ విద్యాం ఆహా. తర్వాత ఏం చెప్పారు? బ్రహ్మ విద్యాం ఆహా. ఈ ఉపనిషత్తు అపర విద్యను చెప్పింది, బ్రహ్మ విద్యను కూడా చెప్పింది. బ్రహ్మ విద్య ఏమిటండి? బ్రహ్మ ఈ సృష్టి స్థితి లయాలన్నింటికి ఏది కారణమో, ఈ ఈ ఈ కనిపించేటటువంటి అండపిండ బ్రహ్మాండాలన్నీ దేని నుంచి వస్తున్నాయో, మళ్ళీ దేంట్లోనే ఉంటున్నాయో, మళ్ళీ దేనిలోనే లయమైపోతున్నాయో, అటువంటి ఆ పరదైవతం ఆత్మస్వరూపమైనది. కాబట్టి పరమాత్మ అని పిలువబడేది అదే పరమాత్మను గురించి తెలుసుకోవటమే బ్రహ్మ విద్య. అది ఎలాంటివి ఎలా గురుప్రసాద లభ్యం, గురువు యొక్క అనుగ్రహం చేత మాత్రమే పొందబడదగినది. అయితే ఇది మనకు పెద్ద అవరోధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అవరోధం ఏం కాదు. అందరికీ జగద్గురువులు అనే పేరు ఎందుకు వచ్చింది భగవత్పాదులకి అంటే, మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే అనగా ఆయన యొక్క భాష్యాన్ని చదువుకుంటూ ఉంటే మన ప్రాప్తి కొద్దీ మనకి ఒక సద్గురువు లభించి ఇంకా వివరంగా చెప్తాడు. సద్గురువు లభించే వరకు మనం విడిచిపెట్టకుండా మనం భాష్యాన్ని చదవాలి. ఆ భాష్యాన్ని చదవటానికి కావలసినటువంటి బుద్ధి పరిపాకాన్ని, అక్షర జ్ఞానాన్ని, భాషా జ్ఞానాన్ని మనం ఇంతకు పూర్వమే సంపాదించుకొని ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట అంటే, ఆ గురుప్రసాద లభ్యం అది కూడా ఎలా ఉండాలి? వైరాగ్యపూర్వకం. వైరాగ్యం. నీకు లోకంలో నేను అన్ని పనులు చేస్తూ ఉంటాను, ఇప్పటిదాకా నేను ఏ పనులు చేశానో అవి కొనసాగిస్తూనే ఉంటాను, బ్రహ్మ విద్య కూడా నేర్చుకుంటాను. ఇది అసంభవం, జరగదు. నీ మనస్సు ఏం కావాలి? ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదంతా ఈశ్వరుడే అనే దృష్టితో నువ్వు చూడగలగాలి. ఆ దృష్టి నీకు ఏర్పడాలి. ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది నాది, ఇది నాది కాదు, ఇతడు నా శత్రువు, ఇతడు నా మిత్రువు, నేను ఎలాగోలా దీన్ని లాక్కోవాలి, ఇలాంటి భావాలు ఉన్నంతకాలం నీకు వైరాగ్య దృష్టి ఏర్పడదు. ఇదంతా ఈశ్వరుడే అనే దృష్టి ఏర్పడదు. అంటే నీ దృష్టిలో భేదం రావాలి. భేదం వస్తే నువ్వేం చేస్తావు? ఈశావాస్యం అని చూస్తావు. చూసిన తర్వాత ఏం చేస్తావు? అప్పుడు నీకు క్రమక్రమంగా కస్యస్విత్ ధనమా, అది నీకు శరీర పోషణ నిమిత్తం, కుటుంబ పోషణ నిమిత్తం నీకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది తప్ప అంతకంటే ఒక్క పైసా ఎక్కువ రాదు, పైసా తక్కువ రాదు. దీని గురించి నువ్వు ఏడుస్తూ కూర్చోవటం బుద్ధి తక్కువ. వదిలే. గృధిం ఆకర్షి, ఆశని పెట్టుకోకు, లోభం అనే గుణం పెట్టుకోకు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం, అంతా ఈశ్వరుడు అనే దృష్టి ముందు అలవాటు చేసుకో. అప్పుడు ఏం చేస్తావు? త్యక్తేన భుంజేద, త్యాగభావంతో. అది వైరాగ్యం. అందుకొచ్చింది ఆ ఒక్క మొదటి మంత్రవర్ణం చాలు. త్యక్తేన భుంజేదాహ, త్యాగభావంతో, అన్నింటినీ విరక్తి అనే భావంతో. విరక్తి అంటే ఉదాసీనత, నాకు అక్కర్లేదు, కావలసి వస్తే అదే ఉపయోగపడుతుంది. అటువంటి ఔదాసీన్యమైన దృష్టితో నువ్వు త్యక్తేన భుంజిత, నీ జీవితాన్ని పోషించుకో. మాగృధ, లోభాన్ని ఎక్కడ మనసులోకి రానియద్దు. కశ్యసి, అసలు ఇప్పుడు వైరాగ్యానికి ధనానికి పూర్తి విరోధం. వైరాగ్యం ఎక్కడ ఆగిపోతుంది?
మనస్సులో ధనకాంక్ష ఎప్పుడైతే వస్తుందో, రావటం కాదు, అది దాంతోటే పుడతాడు మానవుడు. ధనం అంటే కేవలం రూపాయలే కాదు, ఈ కళ్ళకి రూపం ధనం, చెవులకి ఇష్టమైన శబ్దాలు, ఇలాగా ఆ ధనాన్ని సంగ్రహించుకోవటం అనే దృష్టి ఉంటే వైరాగ్యం సిద్ధించదు. కాబట్టి నువ్వు ఆ స్థితికి, అతీతమైన స్థితికి వచ్చినట్లయితే అప్పుడు బ్రహ్మ విద్య నీకు యోగ్యత లభిస్తుంది. కానీ ఇంకా విద్య పూర్తి కాదు, అప్పుడు సాధన మొదలవుతుంది. ఆ సాధన కొన్ని వందల జన్మల పాటు జరగాలి, ఒక్క జన్మతో కాదు. అలా మనం ఇప్పుడు మన పేరు సాధకుడు. ఇది ఎంతకాలం నుంచి సాధన చేస్తున్నామో అదే మాయ, మనకు తెలియదు. ఇక ముందు సాధన చేస్తామో చేసి తీరుతాం. ఏ ఉపాధిలో దేంట్లో తెలియదని ఏమి అక్కర్లేదు. ఏదో ఒక ఉపాధి లభిస్తుంది. ఆ మిగిలిన ఏ ఉపాధి కూడా వైరాగ్యాన్ని పెంచి పోషించేది కాదు. ఒక్క మానవ జన్మే లభిస్తుంది. కానీ ఇంతకంటే ఉన్నత స్థాయిలో నీకు వైరాగ్యం అనేది అలవాటు పడుతుంది. ఇంత మనసులో భావం పెట్టుకొని పరప్రాప్తి సాధనం, పరలోకాన్ని అంటే మోక్షాన్ని ప్రాప్తింపజేసేటటువంటి సాధనం ఏదైతే ఉన్నదో, సర్వసాధన సాధ్య విషయ సాధనము సాధ్యం. ఇది ఇందాక నుంచి చెప్పుకున్నది అదే. నేను ఇది సాధించాలి, ఇది నాకు సాధనం. ఈ సాధ్య సాధన సంబంధం ఉంటే సాధ్య సాధన సంబంధాన్ని పోగొట్టడానికే వచ్చింది ఈశావాస్యం మొట్టమొదటి మంత్రం. దాన్ని విపులంగా చెప్పుకున్నాం మనం. ఇంతకు పూర్వం ఇదే భావాల్ని పోగొట్టడానికి మనకి ఆ కేన కథ ఇవన్నీ మన ప్రశ్న, ప్రతి ఉపనిషత్తు యొక్క సారాంశము ఇదే. ఏది? సాధ్య సాధన సంబంధాల్ని వదిలించుకో, ఆ దృష్టి వదిలిపెట్టు. సాధ్య సాధన విషయాల మీద నుంచి వైరాగ్యపూర్వకం అప్పుడు గురుప్రసాదం లభ్యం. జగద్గురువుల పాదాలను ఆశ్రయించు. అది నీకు అక్కడ ఏం జరగాలో, ఎలా జరగాలో అదే జరుగుతుంది. దాని గురించి కూడా నువ్వు వర్రీ అక్కర్లేదు. అటువంటి బ్రహ్మ విద్య ఈ ఉపనిషత్తు అది ప్రయోజనం చెప్పింది. రెండు విద్యలని చెప్పింది. అపర విద్య కేవలం విధి నిషేధ రూపకమైన అపర విద్య మాత్రమే చాలదు. సాధ్య సాధన సంబంధ వినిర్ముక్తమైన వైరాగ్యాన్ని ప్రతిపాదించేటటువంటి బ్రహ్మ విద్యని కూడా ఈ ముండకోపనిషత్తే మనకి చెప్తూ ఉన్నది. ఎక్కడ చెప్పిందండి? చెప్పిందిగా పరీక్షలో కర్మచితాన్ అనే ఆ మంత్రవర్ణం దగ్గర చెప్పింది. అక్కడ మనం వివరంగా తెలుసుకోవచ్చు. తర్వాత తెలుసుకుంటామండి. అలాగా అంటే ఏమిటి ప్రయోజనం మాకు వచ్చేది అంటారా? ప్రయోజనంచ అసకృత్ బ్రవీతి. అనేక సార్లు చెప్పింది, ఒకసారి కాదు. ఏం చెప్పింది? ప్రయోజనాన్ని చెప్పింది. ఏం ప్రయోజనాన్ని చెప్పింది? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పింది. ఎప్పుడైతే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, బ్రహ్మవేద అను ఆ జ్ఞానస్వరూపుడు అయితే బ్రహ్మైవ భవతి, నువ్వు బ్రహ్మవే అయిపోతావు. అంటే నువ్వు ఆత్మస్వరూపుడివే అయిపోతావు. ఇది ఆశ కలిగించటం. ఆ ఆశతోటే మనం సాధన చెయ్యాలి. ఎందుకు ఆ ఆశ? ఒకటి వద్దనుకుంటే మరొకటి కావాలనుకోవాలి. ఏది కావాలనుకుంటున్నాం? ఆత్మజ్ఞానం. ఏది వద్దు? వైరాగ్యం. మార్గం ఏమిటి? వైరాగ్యం. ఏది వద్దు? సాధ్య సాధన సంబంధాలతో నిండినటువంటి ఈ జగజ్జీవనం వద్దు, అక్కర్లేదు. ఆ దృష్టి ఉంటేనే ఈ ఉపనిషత్ అధ్యయనం చెయ్యండి అని చెప్తున్నారు. ప్రయోజనంచ అసకృత్ బ్రవీతి. ఏమని? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది. పరామృతా పరిముచ్యంతి సర్వే ఇది చ. పరామృతా సర్వే పరా అమృతా. ఈ అమృతత్వాన్ని పొంది అంతటిని పరిముచ్యంతి, విడిచిపెట్టేసి అమృతత్వాన్ని పొందుతారని కూడా ఇదే ఉపనిషత్తు తర్వాత చెప్పబోతుంది అని చెప్పి
ఎలా ఒక మాట మీద ఒక మాట చక్కగా గొలుసుకట్టులాగా ఎలా వస్తున్నదో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం. ఇప్పుడు అదే విషయానికి సంబంధించిన బ్రహ్మ విద్యకు సంబంధించిన ఒక చిన్న విషయాన్ని వివరించి చెప్తున్నారు. ఏమని? జ్ఞానమాత్రే యజ్ఞపి సర్వాశ్రమిణమది. ఏమంటే మరి ఇలాంటప్పుడు మాకు మేము 4 ఆశ్రమాలు చెప్పారు కదా, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం ఇవి చెప్పారు కదా మీరు. మేము ఇప్పుడు గృహస్థులంగా ఉన్నాం. అది మేము కావాలనుకుంటే లోకం అంతా అలాగే జరుగుతుంది. ప్రతివాడు గృహస్థుడు. ఎక్కడో 100కి కోటికి ఒకడు మహానుభావుడు బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టండి. మొత్తం 99 మంది ఈ గృహస్థాశ్రమంలోనే పడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మాకు ఈ అధికారం ఉందంటారా లేదంటారా? బ్రహ్మ విద్యా సంపాదన అధికారం. జ్ఞానమాత్రేతు యజ్ఞపి సర్వాశ్రమిణామధికార. ఇది మనందరికీ ఆత్మధైర్యాన్ని కలిగించే మాట. ఈ ఆశ్రమం ఆ ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం, ఇది గృహస్థం, వానప్రస్థం, ఇలాంటివి ఏవి, సన్యాసం ఇలాంటివి ఏమీ లేవు. ఎవరికైనా అసలు పైగా వర్ణాశ్రమ సందర్భం లేదు. ఎవరైనా బ్రహ్మ విద్యని కోరుకోవచ్చు. పొందటానికి ప్రతి వాళ్ళకే అర్హత ఉంది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. యజ్ఞపి జ్ఞానమాత్రే సర్వాశ్రమిణాం అధికార తథాపి ఇక్కడ భగవత్పాదులు సమర్థించి చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే ఆయన మరి పరమహంస పరివిరాజకుడు కదా. ఆయన అసలు గృహస్థాశ్రమంలోనే ఉన్న. ఆయన జీవించిన కాలమే 32 సంవత్సరాలు. మహాద్భుతమైన జీవితం కదా. సాక్షాత్ శంకర అన్నారు కదా. మరి ఆయన సన్యాసాశ్రమానికి చివరి పై మెట్టు ఇవ్వటంలో పెద్ద విశేషమే ఉంది. ఆయన అంటున్నాడు, తథా అందరికీ ఉందయ్యే అధికారం, మీకు లేదు మీకు లేదు అని మేము అనం. మీకు ఉంది మీకు ఉంది మీకు ఉంది అందరికీ ఉంది. కానీ సన్యాస నిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం నా కర్మ సహిత. కర్మలతో కలిపి నేను బ్రహ్మ విద్యని సాధించుకుంటాను అంటే అది కుదరదు. కేవలం సన్యాస నిష్ఠ ఏవ, అంతే తప్ప అక్కడ శంకర భగవత్పాదులు కూడా కొంచెం సందు సన్యాస జీవితమేవా సన్యాస ఆశ్రమమేవా అనలా, సన్యాస నిష్ఠైవా. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనస్సన్యాసాన్ని వహించిన మహానుభావులు పెద్దలు. మనస్సన్యాసం అనే మాట గృహస్థాశ్రమంలోనే ఉంటాడు. అది ఈశావాస్యం మొట్టమొదటి మంత్రం అదే చెప్పింది. అది దాన్ని మనం గనక నిత్యం దాన్ని ఆధారం చేసుకొని ఆ దారిలో వెళ్ళినట్టయితే అద్భుతంగా ఉంటుంది. అది అందుకనే ఏం చెప్తున్నారు, సన్యాస ఆశ్రమమేవా అనలేదు, సన్యాస నిష్ఠ ఇవా. నిష్ఠ భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, యజమానిగా ఉన్నా, నౌకరుగా ఉన్నా, ఎలా ఏ బాధ్యతలో ఉన్నా నా మనస్సు సన్యాసమే. అన్ని పనులు చేస్తాను నిర్మమత్వంతో, నిరహంకారంగా, ఫలాపేక్షారహితంగా. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అంటే పైకి అలా నటిస్తానండి, లోపల కోరిక ఉంటుందా? అది దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఎండగట్టేశాడు పట్టుకొని. అది భగవద్గీతలో. అది కాదు. నిజంగానే మానసికమైనటువంటి అనుబంధం లేకుండా మరి ఏమిటి, ఏ బంధం ఉంటుంది? వీటి మీద అనుబంధం లేదు. నిరంతరం ఆత్మస్వరూప భావన మగ్నమయమైనటువంటి హృదయంతో వర్తిస్తూ ఎవరైతే ఉంటారో అది సన్యాస నిష్ఠ. ఈ వ్యాఖ్యానం మనం చెప్పుకుంటే మరి ఏవైనా విమర్శలు వస్తాయో లేదో మనకు తెలీదు. అంటే దీన్ని విశాలమైన అర్థంలోకి వ్యాపింపజేస్తే చెప్పుకోవచ్చు. దీన్ని సంకుచితం చేసే సన్యాసులకే అంటే అది చెప్పుకోండి, ఎవరు కాదన్నారు. మా మనస్సులో ఉన్న సన్యాసి నిష్టని మీరు తీసేయగలరా? ప్రతిపక్షులు ఎవరైనా ఏదైనా అడిగితే.
కాబట్టి అలాంటిదేమీ ఆ విమర్శలు ఏమీ అక్కర్లేదు, వాటిని గురించినటువంటి ఆలోచన కూడా అక్కర్లేదు. ఏమిటయ్యా అంటే జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణాం అధికారః తదాపి సన్యాస నిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం. సన్యాస నిష్ఠయే అంటే వైరాగ్య భావమే మోక్ష సాధనము. అంటే ఇప్పుడు రెండు విషయాలు, మోక్ష సాధనం, వైరాగ్య ప్రాప్తి, వైరాగ్యానికి వ్యతిరేకమైన సంసారం వైరాగ్యం రెండు ఉన్నాయి. సంసారంలో ఉంటూనే వైరాగ్యాన్ని పాటించడం అది ఉత్తమోత్తమ లక్షణం. మీరు నిరంతరం సన్యాస భావనలో అంటే ప్రత్యేగాత్మ భావన స్థితిలో ఉంటే ఈ సంసారం నిన్ను ఏమీ చెయ్యదు, వైరాగ్యం నీ వెంటనంటే నిన్ను రక్షిస్తూ వస్తుంది. అది జ్ఞానమాత్రే యద్యపి సర్వాశ్రమిణాం ఆశ్రమంలో అంటే గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ ఆశ్రమాల్లో 4 విధాలైన ఆశ్రమాల్లో ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉన్నా తథాపి సన్యాస నిష్ఠైవ బ్రహ్మ విద్యా మోక్ష సాధనం నా కర్మ సహిత. ఇది దానికి కూడా ఇదే ఉపనిషత్తు చెప్పింది. భైక్షచర్యాంచరంత సన్యాస యోగాచ ఇది బ్రువన్ దర్శయతి అని చెప్తుంది. అలా ఎలా చెప్తుందండి అంటారా? విద్యా కర్మ విరోధాచ, విద్యకి కర్మకి విరోధం. విద్య అంటే బ్రహ్మ విద్య, కర్మ అంటే కర్మలో ఎప్పుడూ కూడా కర్మ సాధ్య సాధన సంబంధంగా ఉంటుంది. నీకు సాధ్య సాధన అనేది బంధమైతే మోక్షానికి అడ్డం. సాధ్య సాధనని నువ్వు నిర్నిమిత్తంగా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా అక్కడ చేయవలసినవి చేసి అది చేసేటప్పుడు కూడా మనస్సు బ్రహ్మాత్మ భావంతోనే ఉన్నట్లయితే నిన్ను అదేమీ చెయ్యలేదు. కాబట్టి విద్యా కర్మ విరోధాచ నహి బ్రహ్మాత్మైకత్వ దర్శనేన సహా కర్మ స్వప్నేపి సంపాదయితం శక్యం. ఎవరైతే ఉంటారో, ఎవరు బ్రహ్మాత్మ దర్శన ఉత్సుకుడు, నాకు ఆత్మదర్శనమే నాకు ప్రధానం అనేటటువంటి లక్ష్యంతో ఎవరైతే ఉన్నాడో ఆయననికి నువ్వు స్వప్నంలో కూడా కర్మ సహభావిత్వం కర్మతో నేను బ్రహ్మాత్మ భావాన్ని కర్మని రెండింటినీ అని కానీ, లేకపోతే నేను కర్మిష్ఠుడిని అయ్యుండి బ్రహ్మాత్మను సంపాదిస్తానని కానీ, అలా నిరంతరం బ్రహ్మ విద్యా సంపాదన దృష్టి మాత్రైక పరాయణుడికి కర్మల్ని అంటగట్టడం కల్లో కూడా అది జరగదు. ఎంత నిష్కర్షగా, ఎంత ఖండితంగా, ఎంత తెగేసి చెప్తున్నారో భగవత్పాదులు దీన్ని బట్టి అర్థమవుతున్నది. అంటే జీవాత్మ పరమాత్మతో రెండు ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ పరమాత్మే. ఆ జీవాత్మ అనేది ఆభాస. ఈ దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్వప్నంలో కూడా కర్మాచరణతో సంపర్కం ఉండదు. అది ఏం చెప్పే మాట. బ్రహ్మాత్మైకత్వ దర్శనేన ఏకత్వం, ఒకే ఆత్మ. ఏమిటా ఆత్మ? పరమాత్మ. మరి నేనెవడిని? జీవుడివి. జీవుడు అనేది రెండు ఉన్నాయా? రెండు లేవు, ఒకటే ఉన్నది, పరమాత్మే ఉన్నది. మరి జీవాత్మ ఎవరు? ఆభాస, ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబం అలాంటిది. అటువంటి వాడికి సహకర్మ స్వప్నేనాపి అంటే కర్మాచరణంతో సంబంధాన్ని స్వప్నంలో కూడా అతడు సమకూర్చుకోడు. మనం అతడికి సమకూర్చడానికి, అతడి పట్ల ఆరోపించడానికి అందులో ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఉండదు అని చెప్పారు. ఇప్పుడు ఇంకా 2-3 విషయాలు చెప్తున్నారు. ఇప్పటిదాకా చెప్పిన విషయాలను ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే బ్రహ్మాదేవానాం ఇత్యాద్య అథర్వణోపనిషత్తు ఒక విషయం చెప్పారు. అస్యాశ్చ విద్యా సంప్రదాయకర్తృ పారంపర్య లక్షణ సంబంధం ఆదావేవ ఆహ స్వయమేవ స్తుత్యర్థం ఏవం హి మహద్భిః పరమపురుషార్థ సాధనత్వేన గురుణ ఆయాసేన లబ్ధా విద్య ఇది.
శ్రోతృబుద్ధి ప్రరోచనాయ విద్యాం మహీకరోతి స్తుత్యా ప్రరోచితాయాం హి విద్యాయాం సాదరా ప్రవర్తేరన్నితి. ప్రయోజనేన తు విద్యాయాః సాధ్యసాధనలక్షణసంబంధం ఉత్తరత్ర వక్ష్యతే భిద్యతే హృదయగ్రంథిः ఇత్యాదిన. అత్ర చ अपरशब्दवाच्यायां ऋग्वेदादिलक्षणायां विधिप्रतिषेधमात्रपरायां विद्यायां संसारकारणाद्यविद्यादोषनिवर्तकत्वं नास्ति इति स्वयमेव उक्त्वा परापरविद्याभेदकारणपूर्वकम् अविद्यायामन्तरे वर्तमानाः इत्यादिना. तथा परप्राप्तिसाधनं सर्वसाधनसाध्यविषयवैराग्यपूर्वकं गुरुप्रसादलभ्यां ब्रह्मविद्यामाह परीक्ष्यलोकान् इत्यादिना. प्रयोजनञ्च असकृद्ब्रवीति ब्रह्मवेद ब्रह्मैव भवति इति. परामृताः परिमुच्यन्ति सर्वे इति च. ज्ञानमात्रे यद्यपि सर्वाश्रमिणाम् अधिकारः तथापि सन्यासनिष्ठैव ब्रह्मविद्या मोक्षसाधनं न कर्मसहिता इति भैक्षचर्याञ्चरन्तः सन्यासयोगात् इति च ब्रुवन् दर्शयति. विद्या कर्म विरोधाच्च न हि ब्रह्मात्मैकत्वदर्शनेन सह कर्म स्वप्नेपि सम्पादयितुं शक्यं. మనలాంటి అతిమందులైనటువంటి సాధకులకి ఒక అద్భుతమైన విశేషణాన్ని చెప్తున్నారు. ఏమని? విద్యాయా కాల విశేషాభావాతు అనియత నిమిత్తత్వాత్ కాల సంకోచ అనుపపత్తికి. ఈ విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో విపులీకరించుకుందాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిः.